నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తి మనందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్సీ అనంతబాబు. మరి ఈ కేసుకు సంబంధించి ఒక కీలకమైన విషయం బయటకు వచ్చింది. అంటే ఇన్నాళ్ల తర్వాత పోలీసులు బయటపెట్టారు. ఇప్పటి వరకు ఈ హత్య చేసింది అనంతబాబు మాత్రమే అని అందరూ అనుకున్నారు. లేదు, ఈయనతో పాటు కీలకమైన వ్యక్తి మరొకరున్నారు. మరి వారెవరో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడ తెలుసుకుందాం. నమస్కారం. అంటే ఎమ్మెల్సీ అనంతబాబు అనడం కన్నా డోర్ డెలివరీ చేసిన వ్యక్తి అంటే ప్రతి ఒక్కరికి చాలా బాగా అర్థమవుతుంది. మరి ఇన్నాళ్ళు ఆ దళిత యువకుడిని చంపింది అనంతబాబు, అలానే ఆయన అనుచరులు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ రోజు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చెప్పిన విషయం చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎలా చూడాలి? అసలు ఆ కీలకమైన వ్యక్తి వెనుకున్నది ఎవరు? ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఈయన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. అవును మ్యామ్. అయితే ఇతని దగ్గర సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుడు డ్రైవర్గా పనిచేస్తాడు. అయితే పనిచేస్తూ ఉంటే అతను పెళ్లి ఖర్చుల నిమిత్తం ఒక 50,000 అప్పు తీసుకున్నాడు వీళ్ళ దగ్గర. అప్పు తీసుకుని 30,000 అప్పు కట్టేశాడు. ఇంకొక 20,000 కట్టాల్సి ఉంది. అయితే అతను ఏ కారణం చేతనో మరి డ్యూటీ టైం అవర్స్ ఎక్కువ ఉన్నాయనో లేకపోతే ఇంకోటో ఏదో ఒక కారణం చేత అతను డ్యూటీ మానేశాడు. లేదు, అతనికి బెటర్ ఆఫర్ వచ్చి మానేసి ఉండొచ్చు. లేదు, వీళ్ళ దగ్గరే పనిచేస్తే వీళ్ళు ఆ 20,000 మినహాయించుకుంటారు కాబట్టి కూడా అతను వేరే ఉద్యోగంలోకి వెళ్ళి ఉండొచ్చు. ఇందులో ఏది చేసినా తప్పు కాదు. ఇక్కడ మ్యాటర్ 20,000. 20,000 అనేది ఒక ఎమ్మెల్సీకి అది పెద్ద విషయమే కాదు. అయితే ఆ 20,000 గురించి పదే ఫోనులు చేసి వేధించటం, ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని అనటం, వాళ్ళు ఇవాళ ఇస్తాం రేపు ఇస్తామని వాళ్ళు సమాధానాలు చెప్పటం. ఈ దరిమిలా ఒకరోజు అతన్ని పిలిపించి ఇంట్లో బంధించి కొట్టి ఆ తర్వాత కారులో తీసుకొని వెళ్ళి ఒక గెస్ట్ హౌస్ ముందు ఆపారు. దాని లోపలికి తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడ కూడా హింసించారు. ఆ తర్వాత మళ్ళీ కారులో తీసుకొని కార్ నెంబర్లు అవి ఇవి ఏవేవో అవన్నీ అప్రస్తుతం అనుకోండి, కారులో వేసుకొని ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి రోడ్ యాక్సిడెంట్ జరిగింది పలానా చోట, మేము హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాము అని చెప్పారు. సరే, వీళ్ళు ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఏమీ యాక్సిడెంట్ అయిన ఆనవాళ్ళు లేవు. సరే అని చెప్పి మళ్ళీ మాట్లాడుకుని ఇంతలోకి వీళ్ళింటికి తీసుకొని వచ్చి అతని మృతదేహాన్ని వీళ్ళింట్లో పడేసేసి అప్పుడేం చెప్తారు, 2 లక్షల రూపాయలు ఇస్తాము, గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించండి అంటే ఆ ఇంట్లో వాళ్ళు ససేమిరా అనటంతో వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ చేయటంతో ఒక కేసు నమోదైంది. ఎవరి కాలంలో నమోదైంది? ఇదంతా వైసీపీ పాలనలో నమోదైంది. మరి రాజుగారు దలుచుకుంటే దెబ్బలకు కొదవండి. అందుకని ఆ కేసు పెద్దగా విచారణకి అంటే దోషుణ్ణి పట్టుకునే విధంగా విచారణకి నోచుకోలే ఆ కేసు. అది అట్లా కోల్డ్ స్టోరేజ్లో పడిపోయింది. సరే, ఇతన్ని అప్పుడు నమోదైన కేసుగా అతన్ని జైలుకు రిమాండ్ విధించటము, చాలా రోజులు అతనికి బెయిల్ దొరకకపోవటము, చివరికి బెయిల్ దొరకటము. అతను బెయిల్ తీసుకొని బయటకు వచ్చేటప్పుడు ఒక స్వాతంత్ర సమరయోధుడో లేకపోతే ఒక అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన వ్యక్తికో లభించినంత స్వాగతం లభించింది అతనికి. మేళ తాళాలతోటి, పూల దండలతోటి, కార్ల ర్యాలీతోటి అతను జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు ఇంటికి తీసుకొచ్చారు. సరే, అప్పుడంతా ఏమని ఎస్టాబ్లిష్ అయింది ఈ కేసు అంటే కేవలం ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు మాత్రమే ఈ హత్య చేశారు అనేది ఆ రోజున ఎస్టాబ్లిష్మెంట్ అయిన వార్త. అంటే
అప్పుడు ఎఫ్ఐఆర్ కావచ్చు, ఛార్జ్ షీట్ కావచ్చు, అవన్నీ అలానే జరిగినాయి. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పాళ్ళ సుబ్బారావు గారు అనే ఒక లాయర్ ద్వారా మళ్ళీ ఈ కేసు పైన ఒక కమిషన్ వేయటం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, మొత్తం తిరగదోడి, మొత్తం బూజు దులిపి, ఆ ఫైల్స్ అన్ని బయటికి లాగి పీకి అణువు వెతికితే దొరికింది ఏంటయ్యా అంటే, ఈ హత్య అనంతబాబు ఒక్కడే చేయలేదు, అతని అనుచరులు మాత్రమే చేయలేదు, అతని భార్య కూడా చేసింది అనేది బయటకు వచ్చింది ఇప్పుడు. అయితే వాళ్ళ భార్య కూడా ఉంది అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. కానీ వేటిని వీళ్ళు ముట్టుకోకుండా ఆ రోజు పోలీసులు ఆవిడ దగ్గర వాగ్మూలం తీసుకున్నారు. వాగ్మూలం తీసుకుంటే ఆవిడ ఏం చెప్పిందంటే, ఏమండి అదే టైంలో మా చుట్టాలు ఒకళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, నేను వాళ్ళని చూడటానికి వెళ్ళానండి, నాకు దీనికి సంబంధించి ఏ విధమైన సమాచారం కానీ నాకు తెలియదండి, అసలు నాకేమీ తెలియదండి, నేను పూర్తి అమాయకురాలనండి అని చెప్పింది ఆవిడ. అయితే ఆ వాంగ్మూలాన్ని వాళ్ళు అలాగే రాసుకున్నారు. కానీ వాళ్ళు కావాలని ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేయలేదు. సీసీటీవీ ఫుటేజ్లు కానీ చెక్ చేసి ఉన్నట్లయితే ఆ హత్య జరిగింది అనుకున్న సమయంలో ఆమె ఎమ్మెల్సీ అనంతబాబుని అంటిపెట్టుకుని ఉన్నది అనేది తెలిసేది. ఎందుకంటే వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్లోంచి బయటికి రావటం, వాళ్ళ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లోకి 1-4 సార్లు బట్టలు మార్చుకోవటం, పద్దాక అటు ఇటు తిరగటం, ఇవన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయినాయి. అలాగే వాళ్ళు ఉంటున్న వాచ్మెన్ కూతుర్ని నాకు ఒక కర్ర కావాలి అని అడగటం, లేదు అంటే ఏదో ఒక కర్ర కావాలి అర్జెంటుగా అని చెప్పి ఆ కర్ర తీసుకోవటము, ఈమె వచ్చింది కర్ర కోసం. ఇప్పుడు వాచ్మెన్ కూతురు చెప్పింది ఆ మాట. అక్కడ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యి ఉంటాయి కదా. పైగా ఇంకొకటి ఏంటి అంటే, అసలు వాళ్ళకి బాగా అనుమానం వచ్చింది ఎక్కడ అంటే, ఆ రోజు ఎప్పుడైతే ఈమె మా బంధువులు ఆసుపత్రిలో ఉన్నారు, నేను చూడటానికి వెళ్ళాను అని చెప్పిందో, ఆ హాస్పిటల్కి వీళ్ళు వెళ్ళి చెక్ చేస్తే ఈ హత్యోదంతం జరిగిన సందర్భంలో నేను అక్కడ ఉన్నానని చెప్పింది. కానీ ఆ సందర్భంలో ఆవిడ అక్కడ లేదు అనేది కూడా తెలిసింది. క్రాస్ వెరిఫికేషన్ అంటే ఈవిడ తప్పుడు వాంగ్మూలం ఇచ్చింది అనేది అర్థమైపోయింది, తెల్లమైపోయింది. అయ్యేసరికి ఇప్పుడు కొత్తగా మళ్ళీ కేసు ముప్పాళ్ళ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఇప్పుడు ఈ కేసు పూర్వాపరాలన్నీ తిరగదూడి అసలైన దోషులు ఎవరు అనేది, అసలైన దోషి అనంతబాబే. కానీ అనంతబాబు A1, అతని అనుచరులు A2, A3 అట్లా పెట్టిన వాళ్ళల్లా ఇప్పుడు మళ్ళీ అనుబంధ ఛార్జ్ షీట్లో ఈ అనంతబాబు A1 ఈవిడ్ని A2గా చేర్పించాల్సిన అవసరం అక్కడ ఎవిడెన్స్ కనపడుతుంది, ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయి. అంటే మ్యామ్, భర్త హత్యకి భార్య సహకరించడం అనేది అప్పుడెప్పుడో సినిమాలో చూసారు. అవును, అర్జున్ సినిమాలో. ఏమండి, ఎందుకు చేయరండి? పాపిష్టి మొగుడు పాపిష్టి డబ్బులు సంపాదిస్తుంటే భార్యలకి ఆ పాపిష్టి డబ్బులతోటి పని ఉండదా? వాళ్ళకి భాగం పంచుకోరా? అంటే ఒకప్పుడు ఇలా ఉండేది కాదు కదా. అంటే రీసెంట్గా కూడా ఒక న్యూస్లో ఎందుకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి అని ప్రశ్నించింది వైఫ్ అని చెప్పేసి విన్నాము. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే మార్పు ఎక్కడా? ఇప్పుడు అసలు భార్య ప్రశ్నించలేదా అనేది తర్వాత విషయం అండి. అసలు అనంతబాబుకి ఎందుకు బుద్ధి లేదు చెప్పండి? చంపేంత కక్ష ఏంటి ఇది? అసలు కేవలం 20,000 కక్షేనా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా దీని వెనకమాల? అంటే వీళ్ళ సీక్రెట్స్ ఏమైనా ఆయన బయట పెడతాడు అనే భయం ఏమన్నా ఉందా? ఆ మధ్య చూడండి, ఒక జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునే ఆవిడ వాళ్ళ డ్రైవర్ని కూడా ఇలాగే చంపేశారు, గుర్తుందా? తిరుపతి ఏరియాలో జనసేన లీడరు ఒక ఆమె చంపింది. భర్త భార్య ఇద్దరు కలిసి వాళ్ళకి సంబంధించిన ప్రైవేటు ఫోటోలేవో వీడియోలేవో అతని దగ్గర ఉన్నాయి. అవి ఎవరో తెలుగుదేశం ఎమ్మెల్యే కావాలని అడిగాడు. శ్రీశైలమే అనుకుంటా.
సరే ఏదన్నా కానీ చిత్తూరు జిల్లాలో జరిగింది ఇది. అయితే అట్లా ఇవాళ భర్తను వారించాల్సిన అవసరం ఉందా అంటే ఉందనే చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు కదా, చెప్పడం ఏం తప్పు కాదు కదా. ఇద్దరు భార్యాభర్తలు, ఇప్పుడు ఒకవేళ భర్త ఒక్కడే నేరం చేసి జైలుకి వెళ్తే భార్యకి కూడా కష్టమే కదా. అలాంటప్పుడు ఇద్దరు చెప్పుకోవచ్చు. ఒకవేళ భార్య తప్పు చేస్తే భర్త కూడా చెప్పొచ్చు. ఇదేమీ పెద్ద అది కాదు. ఇక్కడ చర్చ ఏంటి అంటే అసలు ఆ రోజు పోలీసులు ఎందుకు ఇంత డ్రామా చేశారు, ఆవిడ్ని తప్పించాలి అని ఎందుకు అనుకున్నారు? అంటే ఎల్లకాలం మనోళ్ళే ఉండరు కదా మేడం, అది వాళ్ళు 30 ఏళ్ళు అనుకున్నారు కదా, అందుకే ఇలా జరిగినాయి. ఇది ఒక్కటే కాదు, వాళ్ళు చేసిన ప్రతి పాపిష్టి పని వెనక వాళ్ళకున్న ధైర్యము ధీమా ఏంటి అంటే 30 ఏళ్ళు మేమే ఉంటాము అనే ఒక ధీమాతోనే వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేశారు. అసలు ఇంకొకటండి, ఎమ్మెల్సీ అంటే అది ఒక మేధావులో లేకపోతే రాజకీయాల్లో ఆల్రెడీ చాలా పదవులు చూసి విశేష అనుభవం గడించిన వాళ్ళు, ఆరు తేరిన వాళ్ళు, అది పెద్దల సభ అంటారు దాన్ని. దానిలో ఈ పిల్లిబిత్రి కూడా ఎక్కడ దొరికాడండి అసలు వీళ్ళకి? అసలు వైసీపీ దరిద్రమా ఇది ఏమనుకోవాలి? వాళ్ళ సంస్కృతి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అనంతబాబు ఏంటండి అంత చిన్నోడు అంటే రాజకీయ పునరావాసానికి పెద్దల సభలు పిల్లలు అవకాశంగా వీళ్ళు తీసుకున్నారు అని అనుకోవాల్సిందే తప్పితే ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళండి పెద్దల సభలో? ఇలాంటి నీచులా ఉండేది. ఒక మన దగ్గర పనిచేసే ఒక డ్రైవర్ అండి 20,000 ఎగ్గొడితే ఏం కొంపలంటూ పోతాయండి మీకున్న డబ్బులతోటి? మీరు అసలు ఎంత జనాల డబ్బులు ఎంత పిండేరు మీరు? అసలు మీకు ఎమ్మెల్సీ స్థాయి వచ్చిందంటే మీరు ఏ పాపాలు చేయకోకుండానే, లేకపోతే ఏమి చేయకోకుండానే, డబ్బులు సంపాదించుకోకుండానే, మీరు అడ్డదారులో ఖర్చు పెట్టుకోకుండానే మీరు ఎమ్మెల్సీలు అయిపోయారా? అలాంటప్పుడు ఒక 20,000 పోతే ఏమవుతుంది? ఇక్కడ అతనికి ఒక రకంగా కులం కూడా ఒక ధీమా అన్నమాట. నేను చేస్తే ఏమవుతుంది? ఆ రోజు కూడా ఇతన్ని, ఈ కాపు కులస్తుని వైసీపీ వాళ్ళు జనసేనని దెబ్బ కొట్టడం కోసం కాపు సామాజిక వర్గాన్ని కాస్త ముద్దు చేయడం కోసం అనంతబాబుకి ఇచ్చారు తప్పితే అనంతబాబుకి ఏమి రాజకీయ అనుభవం ఉందని, లేకపోతే ఏమి పెద్ద చదవరని, లేకపోతే ఏం తెలుసని ఇచ్చారు అనంతబాబుకి? సరే ఇచ్చారు, వాడు తప్పు చేశాడు, వాడిని ఈ విధంగా రక్షించుకోవాలని చూడటం ఎంత దుర్మార్గం అసలు. ఇవాళ చూడండి, పాపం పండింది, బయటికి వచ్చింది. ఏదేమైనా ఇది పెద్దల సభకు మట్టుకు మాయన మచ్చ. అలాగే రాజకీయ నాయకుల్లో, రాజకీయాల్లో నేరస్తులు చేరడం, చేరిన తర్వాత నేరస్తులు అవ్వడము, ఈ రెండింటి గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది అనిపిస్తుంది. ఇప్పటికైనా ఆ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.